తీసుకుందాం శ్రీనివాస్ గారు. సో ఇక్కడ ఎలా ఉందంటే పరిస్థితి, గతంలో అంటే ఇది డిఫెన్స్ కి సంబంధించినటువంటివి, నేషనల్ హైవేస్ కి సంబంధించినటువంటివి, స్టేట్ కి సంబంధం ఏముంది, అంతా సెంట్రల్ అప్రూవలే కదా అని చెప్పి కేటీఆర్ అంటారు. ఇక్కడ చూస్తేనేమో స్కిల్ యూనివర్సిటీకి ఇచ్చేది రేవంత్ రెడ్డి జేబులోకి వెళ్తోంది అన్నటువంటి ఆరోపణ. అయ్యా అదేం లేదు, ఇది తెలంగాణ ప్రభుత్వానికి వచ్చేది, ప్రజానికానికి వచ్చేది అని చెప్పి రేవంత్ రెడ్డి గారి స్టేట్మెంట్. అందుకే మేము వద్దని చెప్పేస్తున్నాం, ఎందుకు మమ్మల్ని దొంగ అనేటప్పుడు అన్నది ఆయన స్టేట్మెంట్. అంటే ఇక్కడ ప్రజల పాయింట్ ఆఫ్ వ్యూ అనేది రాజకీయ నేతలు ఎవరికి అవసరం లేదా, ఇంక్లూడింగ్ బీజేపీని కూడా ఈ మాట అడగాల్సి వస్తుంది. మీరేమంటారు? ఎస్, యు ఆర్ కరెక్ట్ పవన్ గారు. ఒక పొలిటికల్ పార్టీగా దట్టు రాజకీయ పార్టీ ఒక లక్ష్యం, తను పాలించేటువంటి ఒక రాష్ట్రం కావచ్చు, దేశం కావచ్చు, అన్ని రంగాల్లో డెవలప్ కావాలి, పెట్టుబడులు రావాలి, వాళ్ళ ద్వారా అనేక మంది ఉపాధి కల్పించాలి. ఆ లక్ష్యం ఆ పాలకులకు ఉంటది, ఉండాల్సిన అవసరం కూడా ఉన్నది. పెట్టుబడిదారులు ఎవరు లేకుండా కేవలం వ్యవసాయం మీదే నడిపిద్దామంటే హైలీ ఇంపాసిబుల్. ఈ కాన్సెప్ట్ ఇప్పటి నుంచి కాదు, స్వాతంత్రం వచ్చిన తర్వాత నెహ్రూ గారి నుంచి మొదలైనటువంటి ఒక పాలసీ. ఇండస్ట్రీ కావాలి, అగ్రికల్చర్ కావాలి ఉద్దేశం. తప్పేమండి? దొంగ అనే ముద్ద ఇప్పుడే ఎందుకు వేస్తాం మనం? డెఫినెట్ గా చట్ట ప్రకారమే ఇల్లీగాలిటీ ఉంటే, ఏమైనా అఫెన్షన్ పాల్పడి ఉంటే కోర్టులు ఉన్నాయి, కోర్టు ద్వారా ఆ యొక్క కన్ఫర్మ్ అయినట్టయితే దోషిగా డెఫినెట్ గా అందరం కూడా వ్యతిరేకించాల్సిందే. కానీ వేల మందికి, లక్షల మందికి అనేక కంపెనీలు ఈ దేశంలో ఉపాధి కల్పించే పెట్టుబడి పెడతా ఉన్నారు. సో దాన్ని మేము ఆక్షేపించలేదు, 100 కోట్లు ఎందుకు తీసుకున్నామని చెప్పలేదు. కానీ మా మీద, బీజేపీ మీద పదే పదే అదాని అంబానీలకే పాలిస్తున్నారు, పోషిస్తున్నారు అని చెప్పేసి అనేక శాపనార్థాలు పెట్టిన ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ కావచ్చు, టీఆర్ఎస్ కావచ్చు. కానీ విచిత్రం ఏంటంటే, కాంగ్రెస్ హయాంలో రాజస్థాన్ నుంచి పడితే, మమతా బెనర్జీ నుంచి పడితే అనేక రాష్ట్రాల్లో, వాళ్ళు పాలించే రాష్ట్రాల్లో ఇటువంటి పెట్టుబడిదారులకు వెల్కమ్ చేసినారు, ల్యాండ్ ఇచ్చినారు, చేసినారు, డెవలప్ చేసినారు, కంపెనీలకు పర్మిషన్ ఇచ్చినారు. మాకు ఇచ్చేసరికి మేమైతే మాకంటూ ముఖ్యం లేదు కదా, ఆరోపణలు మాకేం రాలేదు. బాగా డెవలప్ అవుతుంది, వ్యాపారం చేసుకుంటా ఉన్నారు, దాని ద్వారా ఉపాధి కలుగుతా ఉన్నది. దాన్ని వెల్కమ్ ఎవరమని చేస్తాం. మీరు తిట్టిన వాళ్ళు, కామెంట్ చేసిన వాళ్ళు, క్రిటిసైజ్ చేసిన మీరే వెల్కమ్ చేస్తున్నారే. సో ఇక్కడ కన్ఫర్మేషన్ రిటర్న్ ఇవ్వడం అన్నది అది వాళ్ళ యొక్క వ్యక్తిగత నిర్ణయం. ఎందుకు తీసుకున్నారు దాన్ని డిఫెన్స్ లో పడ్డారు. రాహుల్ గాంధీ చెప్పినారా, లేకపోతే మీరే డిసైడ్ చేసినారా, రేవంత్ రెడ్డి గారు మీరే జవాబు చెప్పాలి, దాన్ని జస్టిఫై ఆన్సర్ ఇవ్వాలి. అయితే ఒక పాయింట్ శ్రీనివాస్ గారు, ఒక పాయింట్, కాంగ్రెస్ పార్టీ ఉన్నంతసేపు శ్రీనివాస్ గారు, కాంగ్రెస్ పార్టీ ఉన్నంతసేపు అంబానీలకి కొమ్ము కాస్తున్నారు, అంబానీలే కాంగ్రెస్ పార్టీని నడిపించేదని. బీజేపీ ప్రభుత్వం ఉన్నంతసేపు అదానీయే మొత్తం అంతా, అదానీను మోడీ ఇద్దరు దోస్తులు, ఇద్దరు నడిపిస్తున్నారు మొత్తం అని చెప్పి. అంటే ఇలా ఒక పారిశ్రామికవేత్తలకు సంబంధించి అందులోనూ 2 పేర్లు వస్తున్నాయి, మిగతా ఎక్కడ కూడా రావట్లా. సో రాజకీయాలు దీని చుట్టూనే తిరుగుతున్నాయి. కానీ సమాజానికి ఏమిస్తున్నాం మనం? ప్రజలకి హామీ ఇచ్చాము, యువతకు హామీ ఇచ్చాము, పరిశ్రమలు పెడతామని, వాళ్ళకు ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని. ఇందులో పారదర్శకంగా వెళ్ళాలి, ప్రజాస్వామ్యయుతంగా వెళ్ళాలని మనం రాజ్యాంగం మీద ప్రమాణం చేశామే అనేటువంటిది పాలకులకి, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ పార్టీ, పాలకులకి ఎందుకు ఉండడం లేదు? ఎందుకు ఈ ఆరోపణలు ఎక్కువగా వస్తున్నాయి సమాజంలోకి? ప్రజలు కూడా అడుగుతున్నారు ఇవాళ. నేను అదే చెప్తున్నా పవన్ గారు, పాలిటిక్స్ అంటే బాధ్యతాయుతమైనటువంటి ఒక పాత్ర నిర్వర్తించాలి చాలా మంది. కేవలం పేపర్లలో, టీవీలో కనవండికి మీరు అవు అంటే నేను నయ్యనాలా, నేను నయ్యంటే మీరు ఈ రకంగా వ్యక్తిగతంగా దూషించుకోవడం కోసమే రాజకీయాల్లో మాట్లాడుతూ ఉన్నారు తప్ప, కాంక్రీట్ గా కన్స్ట్రక్టివ్ సజెషన్ కావచ్చు, కన్స్ట్రక్టివ్ ప్రపోజల్స్ కావచ్చు, ఆ తరాలో మీ యొక్క బిహేవియర్ కావచ్చు, ఆ తరాలో సపోర్ట్ కావచ్చు, పార్టీలు ఏమైనా ప్రతిపక్షంలో ఉన్నా, పాలక పక్షంలో ఉన్నా అటువంటి పాత్ర అందరూ చేయాల్సిందే. మేము అపోజిషన్ లో ఈ స్టేట్ లో ఉంటే హౌస్ లో చాలా రెస్పాన్సిబుల్ గా మాట్లాడి మంచి ప్రపోజల్స్ మేము సపోర్ట్ చేయకుండా మేము చుక్కరైతే పబ్లిక్ లో చుక్కరైతుంది, బీఆర్ఎస్ కూడా చుక్కరైతుంది, కాంగ్రెస్ కూడా చుక్కరైతుంది. కాబట్టి చాలా జిమ్మేదారితో మాట్లాడాలి. ప్రపోజల్స్ ని ఆధారం లేకుండా ఆరోపణలు ఏం చేయొద్దు. ఆయన ఎక్కడో ఒక నాయకుడు అన్నాడంటే ఇక్కడ దాని ఇంపాక్ట్, రిపర్కషన్ ఇక్కడ మీరు వాపసిస్తా అంటే అర్థమే ఉన్నది.
ఆనాడు ఎందుకు తీసుకున్నారు, ఇప్పుడు ఎందుకు అంటారు? రైట్, అమెరికాలో ఎఫ్ఐఆర్ ఇష్యూ అయినాయి. రైట్ శ్రీనివాస్ గారు 1 సెకండ్, శ్రీనివాస్ గారు 1 సెకండ్. మనకి వామపక్ష నేత సాగర్ గారు కూడా ఉన్నారు, ఒకసారి సాగర్ గారి అభిప్రాయం